మాట వారు క్షమాపణ చెప్పినట్టయితే ఇష్యూయే లేదు. ఈరోజు ఒకరోజు సస్పెండ్ అయితేనే తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని ఇదేంటని అంటున్నారు అధ్యక్ష. తెలంగాణ కోసం మేము ఇదే సభలో అడిగినటువంటి పాపానికి 14 ఏళ్ల పాటు ఈ సభలో మమ్మల్ని సస్పెండ్ చేశారు అధ్యక్ష. మేము సస్పెండ్ కానీ అసెంబ్లీ సెషనే లేదు అధ్యక్ష. ప్రతిరోజు మమ్మల్ని సస్పెండు, బైండ్ ఓవర్లు, మా మీద అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, కేసులు అధ్యక్ష. మేము అంటున్నది ఒకటే అధ్యక్ష, మేము ఆ రకంగా వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. మాకు ఈ ప్రజాస్వామ్యాన్ని, సభా విలువలను గౌరవించాలి, సభ సజావుగా జరగాలి, సభలో అందరూ చర్చించాలనేటువంటి విషయాన్ని ఇలా ప్రభుత్వం కోరుకుంటా ఉంది అధ్యక్ష. మీరు చూడండి అధ్యక్ష, గత 8 సంవత్సరాల రికార్డులు తీయండి. ఎప్పుడైనా ఏ బడ్జెట్ సమావేశంలోనైనా ఇన్ని గంటల పాటు చర్చించినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎన్ని గంటలు మాట్లాడినారు? ఈరోజు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ సభలో సగం కూడా కాదు అధ్యక్ష, 119 మందిలో ఎంత చర్చ జరుగుతుంది? ఈ ప్రభుత్వం సభ జరగడం పట్ల, సభలో అర్థవంతమైనటువంటి చర్చ జరగడం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందనేటువంటిది ఒక్కసారి రికార్డులు పరిశీలిస్తే అర్థమవుతుంది అధ్యక్ష. అందువల్ల నేను కోరేది అధ్యక్ష, మనము సభ్యుడికి అవకాశం ఇచ్చినాం, సభ్యుడు దాన్ని వినియోగించుకోలేదు. ఇది రాష్ట్ర ద్రోహానికి సంబంధించింది. యావత్ రాష్ట్రం ప్రజలు, రైతులు అల్లాడుతూ ఉంటే, రైతులకు కరెంటు రాకపోతూ ఉంటే అందరం కలిసి ఒక్క తాటి మీద ఉండి మా రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైనటువంటి వాటా ఇవ్వాల్సింది అని మాట్లాడాల్సినటువంటి సందర్భంలో దాన్ని వినియోగించుకోకుండా మనం ఈ రకంగా చేయడం అనేటువంటిది ఇంకా మంచిది కాదు అధ్యక్ష.